కాంతార మూవీలో పంజుర్లితో పాటు గుళిగా దేవుణ్ణి చూపిస్తారు. ఈ గుళిగా దైవం కథ చాలా భయంకరంగా ఉంటుంది. ఒక రోజు పార్వతీదేవికి బూడిద మధ్యలో ఒక గులకరాయి కనిపిస్తుంది. ఆ గులకరాయిని శివుడికి ఇవ్వగా శివుడు నేల మీదకు కొడతాడు. దాంతో ఆ రాయికి ప్రాణం వచ్చి గుళిగా దైవం పుట్టారు. అప్పుడు శివుడు గుళిగా దైవాన్ని విష్ణుమూర్తిని సేవించమని వైకుంఠానికి పంపిస్తారు. గుళిగా దైవం వైకుంఠంలో చేసిన విధ్వంసానికి విష్ణువుకి కోపం వచ్చి భూమి మీద నెల ఉల్లా సాంకే అనే ఒక స్త్రీ గర్భం నుంచి జన్మించమని శపిస్తాడు. 9 నెలలు గడిచాక ఆకలి భరించలేక గుళిగా దైవం ఆ స్త్రీ గర్భం నుంచి చీల్చుకుని బయటకి వస్తాడు. ఆకలితో భూమి మీద ఆహారం అంతా తినేసి ఆకలి తీరకపోవడంతో సూర్యుని కూడా తినడానికి ప్రయత్నించడం చూసి విష్ణువు ప్రత్యక్షమవుతాడు. మహావిష్ణువు గుళిగా దైవానికి తన చిటికెన వేలుని ఇస్తాడు. అప్పుడు అతని ఆకలి తీరుతుంది. ఒకసారి సముద్రంలో వెళ్తున్న సప్తదుర్గలు గుళిగా దైవానికి ఆశ్రయం ఇస్తారు. అతన్ని ఆశీర్వదించి తమ ఆలయాలకు క్షేత్రపాలకుడిగా నియమిస్తారు.